శ్రీమాత్రే నమః. ఈరోజు కీర్తిముఖుడితో మీ ముందుకు వచ్చాము. ఎక్కువ టైం తీసుకోను, మీకు టైంని ఎక్కువ వేస్ట్ చేయను, సింపుల్గా చెప్తాను. దీన్ని కీర్తిముఖుడు అంటారు. ఈ కీర్తిముఖుడు నరదృష్టి ఉన్న, హెల్త్లు బాగోపోయినా, పనుల్లో ఆటంకాలు ఉన్న, కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్ గొడవలు, చికాకులు ఉండడం, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కీర్తిముఖుడిని మనం ఇంటి బయటను కానీ ఏర్పాటు చేసుకుంటే చక్కగా వాస్తు దోషాలు ఏమున్నా తొలగిపోతాయి. ఈ కీర్తిముఖుడు గురించి మామూలుగా ఎవరు ఈయన, ఎందుకు ఈయన అంత ప్రత్యేకత అంటే, పూర్వకాలంలో శివుడు యొక్క తపస్సుని మెప్పించి జలంధరుడు అనే రాక్షసుడు శివుడి చేత చాలా విపరీతమైన వరాలు పొందాడు. ఈయన పొంది దేవతల్ని అందరినీ బాధ పెట్టడం వరబలంతో చేసి దాంతో ఊరుకోకుండా రాహువుని పంపించి నాకు పార్వతీదేవి కూడా కావాలి అని చెప్పి రాహువుని పంపిస్తే శివుడు మహాకోపంతో ఒక రాక్షసుని సృష్టిస్తాడు. ఆ రాక్షసుడు మీకు చెప్తాడు రాహువుని తినేసేయని. అప్పుడు రాహు ఏం చేస్తాడంటే రాక్షసుని తప్పించుకోవడానికి అందరు దేవతల దగ్గరికి వెళ్తారు, ఎవరూ కాపాడలేకపోతారు. ఆఖరికి మళ్ళీ శివుడి దగ్గరికే వచ్చి క్షమించమని అడిగితే అప్పుడు ఆ రాక్షసుని, నువ్వు రాహుకి ఏమనకు అంటే అప్పుడు ఆ రాక్షసుడు ఆ రాహుని విడిచిపెట్టేస్తాడు. పెదప్ప ఆ రాక్షసుడు అంటాడు, నన్ను సృష్టించావు కదా, నేను ఎవరినో ఒకరు తినేయాలి, ఎవరిని తినేయాలంటే నీకు నువ్వే తినేసే అని చెప్తాడనమాట. అప్పుడు ఆ రాక్షసుడు కాలు, చెయ్య, కడుపు, గుండె ఇలాగా తన అవయపాట్లన్నీ తినేసిన తర్వాత చివరికి మొక్క ఒక్కటి మిగులుతుంది. అది చూసి శివుడు ప్రసన్నమయ్యి, నీ ముఖం కానీ ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఎలాంటి వాస్తు దోషములు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పి వరమిస్తాడు. అలాగే నువ్వు ఎక్కడుంటావో అక్కడ ఎలాంటి నరగుష్టి కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఆ కీర్తిముఖుడు తినేస్తాడు అనమాట. అంటే మన ఇంట్లోకి రానివ్వడు. సో ఈ కీర్తిముఖుడు ఇక్కడ చక్కగా మనకి గణపతి ఉన్నారు. గణపతి ఏంటంటే మనకి అన్ని కార్యాల్లో దిగ్విజయం అనేది చేకూరుస్తారు. ఆదిశేషుడు అనమాట, నారాయణుడు సంబంధించి. ఈయన ఆదిశేషుడు భూమి మీదకి అమృతాన్ని తీసుకొచ్చిన వాడు, అంత గొప్ప ఆయన అనమాట. సో ఈ ఆదిశేషుడు, గణపతి, కీర్తిముఖుడు ఇది మీ యొక్క సింహద్వారానికి పైన కానీ లేదా ఎక్కడైనా పార్కింగ్ ప్లేసుల్లో కానీ, పార్కింగ్ నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ బయట పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, అలాగే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉన్నా పోతాయి. ఓకే, ఇది అందరూ ఎవరైతే వాస్తు దోషం ఉందని డౌట్గా బాధపడుతుంటారో, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చక్కగా చేసుకోండి. మీకు ఎవరికి ఈ కీర్తిముఖుడు కావాలన్నా నన్ను సంప్రదించండి, నేను మీకు ఇస్తాను. మంచిది. శుభం భవతు. స్వస్తి.